బండి భగీరథ్ ఫోక్సో కేసు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఇంత తీవ్రమైన కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు. మాజీ ఎమ్మెల్యే రసమై కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన వారు, అతడు పరారిలో ఉన్నాడని పోలీసులు చెబుతుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం, ఐబీ స్పెషల్ బ్రాంచ్ వంటి వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్నారు. ఒక సాధారణ వ్యక్తిపై ఇలాంటి కేసు నమోదైతే వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమారుడికి మాత్రం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారా అని ప్రశ్నించారు. ఫోక్సో వంటి సున్నితమైన కేసులో ప్రత్యేక అధికారిని నియమించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విధానం ఇతర ఫోక్సో కేసుల్లోనూ అమలు చేస్తున్నారా? బండి సంజయ్ కుటుంబానికి ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నారా అని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరైనా నేరం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అన్నారు. ఈ కేసులో ఏర్పాటు చేసిన సిట్ నిజాలను బయటపెట్టడానికా లేక కేసును బలహీనపరచడానికా అన్న అనుమానాల్లో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. గత 4-5 రోజుల నుంచి కూడా మొత్తం యావత్ తెలంగాణలో బండి సంజయ్ గారి పైన పెట్టిన పాస్కో కేసు గురించి మొత్తము సోషల్ మీడియా కానివ్వండి, న్యూస్ కానివ్వండి, అన్నీ కూడా తిరుగుతున్న సంగతి మనం చూస్తున్నాం. మేము ఈ వేదిక నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇన్ని రోజులైనప్పటికీ కూడా ఇంతవరకు ఎందుకు పాస్కో కేసులో నిందితులైనటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ని ఎందుకు ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తలేదని చెప్పి మేము సూట్ ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పోలీసు వాళ్ళు ధైర్యంగా ఏం చెప్తున్నారు? పరారీలో ఉన్నాడు నిందితుడు అని చెప్తున్నారు. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కుమారుడు పరారీలో ఎలా ఉంటాడండి? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు మీ ఇంటెలిజెన్స్ ఎడిపోయింది, మీ ఐబీ ఎడిపోయింది, మీ స్పెషల్ బ్రాంచ్ ఎడిపోయిందని చెప్పి నేను అడుగుతున్నాడు. ఇదంతా కూడా కావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బండి సంజయ్ గారికి సహకరిస్తున్న సంగతి మనకు తెలుస్తున్నది. పాస్కో కేసు అనేది చాలా ప్రతిష్టమైన కేసు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ఈ కేసులో నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలి, ఫస్ట్ జైల్లో పంపాలి. అది వదిలిపెట్టేసి ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించారు. డిపార్ట్మెంట్ వారు చేసిన ఎఫ్ఐఆర్కి వారి డిపార్ట్మెంట్ వారినే ప్రత్యేక అధికారం వేయడం ఎక్కడ చూడలేము మేము. అది ఇది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కాదు కదా. బండి భగీరథ్ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేయలే కదా. ఒక అమ్మాయిని అత్యాచారం చేసే ప్రయత్నం చేసాను, ఒక అమ్మాయి పైన ఆఘాతం చేసే ప్రయత్నం చేసాను, అత్యాచారంగా క్షమించండి. ఆ అమ్మాయిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే ఎంక్వైరీ ఆఫీసర్ పెడతారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అరెస్ట్ చేసి లోపల వేస్తారా? లోపల వేసి బొక్కలు వేసిన తర్వాత నువ్వు ఎన్ని పెడతావు పెట్టు, దాని తర్వాత కోర్టు చూసుకునే దాని సంగతి అంతా. దాని తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు అప్పుడు రాయండి ఏం రాస్తారో. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా ఏ ఇన్స్టా ఓపెన్ చేసినా, ఏ ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఏ పత్రిక తిరిగేసినా, ఏ నలుగురు కలిసినా మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఇన్ని రకాల ఎవిడెన్సులు దొరికిన తర్వాత కూడా బండి సంజయ్ పుత్రరత్నము ఈ భగీరథ అనే వ్యక్తి పిల్లోని ఎందుకు ఇంకా అరెస్టు చేస్తలేరు అనేది ఇలా ప్రతి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విషయము ఇలా ఎక్కడ పడితే అక్కడ చర్చ వస్తూ ఉన్నది. కోట్లాది మంది ప్రజలు అరెస్టు చేయాలి అని చెబుతున్నప్పటికీ కూడా దీని మీద సిట్ దర్యాప్తు అనేది ఒకటి వేసి దీన్ని తాత్సారం చేయడంలో ఉన్నటువంటి మతలబ్ ఏంది అనేది ఇవాళ మేము సూటిగా రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, మన సభలో కూడా నీది తేనాలే నాది తేనాలే అని ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటా, గిచ్చుకుంటా, నవ్వుకుంటా, తుల్లుకుంటా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం చూస్తేనే వాళ్ళ మర్మం ఎక్కడ ఉంది, మనుషులు అక్కడ ఈ పార్టీలో కూడా ఆ పార్టీలో ఉన్న కూడా వాళ్ళ మనసులు ఒకటే అనేది మనకు అర్థమైపోతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ కండువ కప్పుకున్న బీజేపీ కార్యకర్త అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ కేసు విషయంలో ఇలా దీన్ని తాత్సారం చేస్తున్నట్టుగా మనం అందరూ కూడా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ పెద్దలు జీవన్న గారు ఆ చట్టం గురించి, పాస్కో చట్టం గురించి చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే వారి న్యాయవాది కాబట్టి. ఇలా ఒక్క విషయం ఏంటంటే, చిన్నపిల్ల అభియోగం వస్తేనే అరెస్ట్ చేయాలి ఇలా మెయిన్.